పిల్లలు, ఇప్పుడు మనము అహోబిలం పార్వేట ఉత్సవం అంటే మన విశిష్ట ఉత్సవాలలో భాగంగా అహోబిలం పార్వేట ఉత్సవం గురించి తెలుసుకోబోతున్నాం. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము అని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. స్వామివారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబలం అహోబలం అని ఆశ్చర్యపోయారు. ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడింది. ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము అని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు. మరి ఈ ప్రహ్లాదుని గురించి తెలుసా మీకు? హిరణ్యకశిపుడు రాక్షసరాజు పరమ శివభక్తుడు. అందువలన శివుని ప్రార్థించి శివుని పైన ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుని భక్తితో మెప్పించి అఖండమైనటువంటి గొప్ప వరాన్ని కోరతాడు. ఆ వరం ఏమిటంటే, తనకు యక్షుల వలన కానీ, గంధర్వుల వలన కానీ, కిన్నెర వలన కానీ, కింపురుషుల వలన కానీ, దేవతల వలన కానీ, దానవుల వలన కానీ, మనుష్యుల వలన కానీ, జంతువుల వలన కానీ మరణము సంభవించకుండా వరమిమ్మని ఆ మహేశ్వరుని వేడుకుంటాడు. అప్పుడు శివుడు అదే తదాస్తు అంటాడు. అంటే అతనికి ఎవరి వలన చావు లేకుండా వరం ఇచ్చాడు. మరి అతని కుమారుడే ప్రహ్లాదుడు. మరి ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకు భక్తుడనమాట. అందుకే నిత్యము అతడు హరినామమే కడు ఆనందకరము, నోరు తెరిస్తే చాలు ప్రహ్లాదుని వెంట హరికీర్తనమే వస్తూ ఉంటుంది. అది నచ్చనటువంటి ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడు ఆ హరినామము చేయొద్దు, ఆ విధంగా చేయడం అనేది నాకు నచ్చదు, కావాలంటే పరమేశ్వరుడు మన భక్తుడు, ఆ పరమేశ్వరుని ప్రార్థించు, ఈ తుచ్చుడు ఈ నారాయణుని నా ముందు స్మరించద్దు అని చెప్పి ఎన్నోసార్లు చెప్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడు వినడు. హరినామమే ఎప్పుడూ కొనసాగిస్తూ ఉంటే అందువలన నీ హరి ఎక్కడున్నాడ్రా అని గద్దిస్తాడు. ఇందుగలడందు లేడని సందేహమవలదు చక్రి, సర్వోపగతండు ఎందందు వెతకని అందందేగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు చెప్తాడు. అంటే, ఓ తండ్రి, నీ పైన నాకు భక్తి ఉంది, కానీ భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడే, అతడు ఇక్కడున్నాడు ఇక్కడ లేడు అనే పనిలే, ఎక్కడ వెతికితే అక్కడంతా ఉంటాడు అని అంటే, ఈ స్తంభములో చూపించరా నీ హరి అని అంటే, ఆ స్తంభానికి గద తీసుకుని కొట్టగా ఆ గదను ఆ స్తంభము నుండి చీల్చుకొని నరసింహ అవతారంలో ఆ శ్రీ మహావిష్ణువు అవతరించి ఆ హిరణ్యకశిపుని రొమ్ము చీల్చి రుద్రం తాగుతాడు. అంటే సంహరించేస్తాడనమాట. అంటే నరసింహ అవతారం. నరసింహుడు, నర అంటే నరుడు, సింహం అంటే జంతువు. అంటే జంతువుల వలన కానీ, నరుల వలన కానీ, మానవుల వలన కానీ, దానవుల వలన కానీ, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల వలన కానీ చావు లేదన్నాడు. కాబట్టి ఇక్కడ నరుడు కాదు, జంతువు కాదు, నరసింహావతారము అంటే సగము సింహము సగము నరుడు అనమాట. ఆ విధంగా అవతారం ఎత్తి ఆ హిరణ్యకశిపుని హతమారుస్తాడు. అప్పుడు అతని యొక్క రూపాన్ని చూసినటువంటి దేవదానవులు ఆ భయంకరమైనటువంటి ఆ నరసింహావతారాన్ని చూసినటువంటి దేవదానవులు అహోబలం అహోబలం అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు
అదే కాలక్రమేణా అహోబలం అనేది రాను 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 అహోబిలం అనే పేరుతో స్థిరపడింది. మరి ఈ అహోబిలంలో కొలువైనటువంటి దేవుడు నరసింహస్వామి, అతని యొక్క దేవేరి చెంచులక్ష్మి తల్లి. మరి ఈ అహోబిలం అనేది ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లా తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలు 9 ఉంటే రాయలసీమ జిల్లాలు 4 ఉన్నాయి. రాయలసీమ జిల్లాలు అనేటివి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉన్నాయా? ఈ అనంతపురం, చిత్తూరు, కడప ఈ 3 తప్పితే మళ్ళీ ఉండేదే కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో అహోబిలం అనేది శ్రీ నరసింహస్వామి వారి క్షేత్రం ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. మరి ఇక్కడ అహోబిలం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అహోబిలంలో ప్రతి సంవత్సరము ఎప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుందంటే ఫాల్గుణ మాసంలో. తెలుగు నెలలు ఉన్నాయి కదా 12, ఇంగ్లీష్ నెలలు 12 ఉన్నాయి. తెలుగు నెలలు 12 ఉన్నాయా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఉన్నాయా? ఈ 12 నెలల్లో ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు నరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా ఉన్నప్పటికీ అహోబిలంలో మాత్రము కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు. చూసారా? సంక్రాంతి వరకు ఆ ఆలయంలో, అహోబిలం ఆలయంలో నరసింహస్వామి దేవాలయంలోనే ఉంటాడు. మరి కనుమ పండుగ రోజు మాత్రము దేవాలయంలో ఉన్నటువంటి నరసింహస్వామి వెలుపలికి వస్తారు. ఈ క్రమంలో అహోబిలం చుట్టుపక్కల గ్రామాల వారు 35 గ్రామాల్లో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. చూసారా? దేవాలయంలో ఉన్నటువంటి నరసింహస్వామి సంక్రాంతి తర్వాత అంటే కనుమ పండుగ రోజు ఉత్సవమూర్తిగా బయటొచ్చి చుట్టుపక్కల 35 గ్రామాల్లో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు. ఆ విధంగా చూడండి, ఇక్కడ నరసింహస్వామి ఉత్సవమూర్తులు ఇక్కడ 35 గ్రామాలకు 45 రోజుల పాటు ప్రతి ఇంటిని దర్శించే దాంట్లో భాగంగా ఇక్కడ తీసుకొని వేస్తున్నారు పరమ భక్తులు. ఆ విధంగా ఊరేగిస్తూ ప్రతి ఇంటిని దర్శిస్తూ ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి మీరందరూ రండి అని ఆహ్వానిస్తాడు ఆ దేవుడు. చూసారా ఎంత గొప్పతనమో? ఈ సందర్శనలో అంటే 35 గ్రామాల్లో 41 రోజుల పాటు నరసింహస్వామి ప్రతి ఇంటిని దర్శిస్తాడు కదా. ఆ దర్శన కాలంలో కులమతాల ప్రసక్తి కానీ ధనిక బీద తారతమ్యాలు కానీ ఉండవు. ఆయా గ్రామాల పొలిమేర్లకు స్వామివారి పల్లకి వస్తుంది. అక్కడి గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురగి స్వామివారికి స్వాగతం పలుకుతారు. గ్రామంలోకి తోడ్కొని వెళ్తారు. 35 గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. చూసారా? ఈ 35 గ్రామాలకు 41 రోజులు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు కదా భగవంతుడు. ఆ సమయంలో కుల మతాల ప్రసక్తి లేదు. ధనికులు బీదలు అన్నటువంటి భేద లేదు. ఆయా గ్రామాల పొలిమేర్ల కాడికి వెళ్తానే స్వామివారి పల్లకి వచ్చిందని ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాధికారులు, ఆ ప్రజాప్రతినిధులందరూ స్వామివారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలుకుతారు. గ్రామంలోనికి తోడుకొని వెళ్తారు. 35 గ్రామాల ప్రజలు కూడా తమ గ్రామానికి స్వామివారి రాగానే సంబరాలు చేసుకుంటారు. ఆనందోత్సాహంతో ఉత్సవాలు జరుపుకుంటారు. పండగలాగా చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంతసేపు గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. చూసారా? స్వామి ఊర్లోకి రాగానే ఆ గ్రామం అంతా పండగ వాతావరణం, ఉత్సవాలు జరుపుకుంటారు. ఘనంగా ఊరేగింపులు చేసుకుంటారు. ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడాన్నే పారువేట ఉత్సవం అంటారు. చూసారా? ఈ విధంగా పారువేట ఉత్సవం అంటే సంక్రాంతి పండగ మరుసటి రోజు కనుమనాడు ఆలయంలో ఉన్నటువంటి ఈ భగవంతుడు ఉత్సవమూర్తిగా
35 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని 41 రోజుల్లో దర్శించి అందరినీ పాల్గొన మాసములో జరిగే పౌర్ణమి రోజు జరిగే ఉత్సవాలకు హాజరు కమ్మని ఆహ్వానిస్తాడనమాట. ఆ విధంగా పారువేట అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆయా గ్రామాల్లోని తన ఆస్తులను స్వామివారు చూసుకుంటారని అక్కడి వారి నమ్మకం. మరి ఈ గ్రామాల్లో కూడా స్వామివారికి చెందినటువంటి ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తులను కూడా స్వామివారే చూసుకుంటారని ప్రజల యొక్క నమ్మకం. పారువేట ఒక దేవ ఉత్సవం. చూడండి, పారువేట అంటే ఏమంటే, పారువేట అనేది ఒక దేవ ఉత్సవం. దేవ అంటే దేవునికి సంబంధించినటువంటి పండుగ. పరి అనగా గుర్రం. పరి అంటే ఏమి? గుర్రం. వేట అంటే, వేట అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి జరిగేది. దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం. శిష్టులు అంటే మంచివారు, దుష్టులు అంటే చెడ్డవారు. భగవంతుని యొక్క పని ఏమంటే మంచివారిని కాపాడడం, చెడ్డవారిని శిక్షించడం. ఈ విధమైనటువంటి దానికే పారువేట అని అంటారు. పరి అనగా గుర్రము, వేట అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని. దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పారువేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాడు. చూసారా, ఈ అహోబిలం స్వామివారి పారువేట ఉత్సవాలు ఇప్పటికి సుమారుగా 600 సంవత్సరాల నుండి జరుగుతున్నాయి. మరి ఈ 600 సంవత్సరాల నుండి ఈ పారువేట ఉత్సవాలను ఎవరు కళ్యాణోత్సవం జరిపిస్తున్నారంటే స్వయంగా బ్రహ్మదేవుడే స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తున్నాడు. సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీతి. స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది అంటే, బ్రహ్మదేవుడే కళ్యాణోత్సవం జరిపిస్తున్నాడంటే సకల దేవతలు దేవతలందరూ కూడా కళ్యాణోత్సవానికి హాజరవుతారని ఒక నమ్మకం. దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. చూడండి, దేవతలు వచ్చింటారు, దేవతలు మనకు కనపడరు కదా, వాళ్ళు తిలకిస్తూ ఉంటే మనం కూడా, అంటే ప్రజలందరూ కూడా కళ్యాణోత్సవాన్ని చూసి ఆనందించి తరిస్తారు. ఈ క్షేత్రంలో అంటే ఈ అహోబిల క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా, కొండ దిగువన శాంతమూర్తిగా, మొత్తము క్షేత్రమంతా 9 రూపాలతో నవ నారసింహులుగా కొలువైనారు. నవనారసింహులు అంటే 9 మంది, 9 రూపాలతో ఆ అహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామి. కొండపైన అయితే ఉగ్ర నరసింహుడు, అంటే ఆ నరసింహస్వామిని చూస్తే భయంకరమైనటువంటి రూపాన్ని చూసి భయపడతాం. మరి కొండ దిగువన ఉన్నటువంటి శాంతమూర్తిగా ఉన్నాడు. ఈ విధంగా కొండపైన ఆ క్షేత్రం అంతా కలిపి 9 రూపాల్లో నవనారసింహులుగా కొలువై ఉన్నారు మన అహోబిలం నరసింహస్వామి గారు. శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంది. చూసారా, శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించినటువంటి స్తంభం. ఎప్పుడైతే ప్రహ్లాదుని యొక్క తండ్రి, ఏడిరా నీ హరి, ఈ స్తంభములో ఉండాడేమో చూపించు అని స్తంభం పైన గదతో ఒక ఆనించినప్పుడు ఆ స్తంభము పెల 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 ధ్వనులతో శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవిస్తాడే, ఆ స్తంభం కూడా ఈ అహోబిల క్షేత్రంలోనే ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైనటువంటి 97వ క్షేత్రం. చూడండి, మన మొత్తం పైన 108 వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. విష్ణు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయంటే మొత్తం పైన ప్రఖ్యాతిగాంచినటువంటి 108 వైష్ణవ క్షేత్రాలుంటే అందులో అహోబిలం అనేది 97వ క్షేత్రం. స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇది మన అహోబిల నరసింహస్వామి యొక్క పారువేట ఉత్సవం. ఆనందించారా, తిలకించారా పిల్లలు? మీరు కూడా వీలైనప్పుడు అహోబిలం నరసింహస్వామిని దర్శించుకొని తరించాలని మరీ కోరుతున్నాను. మరి ఇప్పుడు లేపాక్షి ఉత్సవాల గురించి తెలుసుకుందామా పిల్లలు? లేపాక్షి ఉత్సవాలను గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న మనవి. మీరు గనక ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది.
దానిపైన క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుందని తెలియజేస్తున్నాను. మరి దీంతోపాటు గురూజీ క్లాసెస్ పేరుతో యాప్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇందులో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు సబ్జెక్టులో అన్ని పాఠ్యాంశాలతో పాటు వ్యాకరణాంశాలు అన్నీ కూడా పొందుపరచబడ్డాయి. ప్లేస్టోర్కి వెళ్ళి గురూజీ క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే స్టోర్ అని వస్తుంది. స్టోర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి తరగతి, మీకు కావాల్సినటువంటి కోర్స్ అందులో ఉంటుంది. మీరు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు మిత్రులారా. మరి లేపాక్షి ఉత్సవాల గురించి తెలుసుకుందామా? చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా పేరొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? మన భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా అనేది రాయలసీమ జిల్లాల్లో ఒకటి. రాయలసీమ జిల్లాలు తెలుసు కదా. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాలను రాయలసీమ జిల్లాలు అంటారు. ఈ రాయలసీమ జిల్లాలలోనిదే అనంతపురం జిల్లా. మరి ఈ అనంతపురం జిల్లాలో లేపాక్షి అనే ఒక ప్రదేశం ఉంది. అది చారిత్రక ప్రదేశం, అంటే గొప్ప చరిత్ర కలిగినటువంటిది అని అర్థం. లేపాక్షి ఉత్సవాలు రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. చూసారా, లేపాక్షి ఉత్సవాలు అనేటివి రాష్ట్రంలోనే పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలమైన ఏవైనా 2 రోజుల్లో ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. ప్రభుత్వం వారే లేపాక్షి ఉత్సవాలను ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో కానీ మార్చి నెలల్లో కానీ అనుకూలమైనటువంటి 2 రోజుల్లో ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. మరి లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఈ 2 రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రదర్శన కన్నులకు కట్టేదిగా ఉంటుంది. లేపాక్షి ఆలయాలకు సంబంధించిన యక్ష, హరికథ, గానాలు ప్రదర్శిస్తారు. చూసారా, లేపాక్షి ఉత్సవాలు జరిగే ఆ 2 రోజుల్లో ఏముంటుందంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు యక్షగానాలు, హరికథా గానాలు, ఇంకా నృత్యాలు, గానాలు, సంగీతాలు ఈ విధంగా ప్రదర్శనలతో ప్రేక్షకులను చేస్తారన్నమాట. చూసారా, లేపాక్షి ఆలయాలకు సంబంధించినటువంటి యక్షగానం, హరికథాగానం, లేపాక్షి చరిత్ర సంస్కృతులను తెలిపే నృత్యాలు, అంటే ఆ లేపాక్షి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతులు సాంప్రదాయాలను తెలియజేసే నాట్యాలు, నృత్యం అంటే డ్యాన్స్. ఇవే కాకుండా పాటలు పాడడం, సంగీత కచేరీలు చేయడం, ప్రదర్శనలు ఇవ్వడం, ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులను ఆనందింపజేయడమే ఈ సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. లేపాక్షి ఆలయాలను, చారిత్రక కట్టడాలను ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. చూసారా, ఉత్సవాల సందర్భంగా ఏం చేస్తారంటే లేపాక్షిలో ఉన్నటువంటి ఆలయాలను చారిత్రక కట్టడాలను ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. చూసారా, లేపాక్షి ప్రదేశంలో ఆలయాలు ఉన్నాయి కదా, ఆ ఆలయాలనే కాకుండా చారిత్రక కట్టడాలు అంటే చరిత్రను తెలిపే కట్టడాలను ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. అంటే ఎంతోమంది భక్తులు వస్తారు కదా, వాళ్ళందరూ చూచి తరించాలన్నదే ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. విజయనగర రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. చూడండి, ఇక్కడ లేపాక్షి బసవయ్య అని పేరు రాశారా. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అని అంటారు. అంటే లేపాక్షి బసవయ్య అంత గంభీరంగా ఉంటాడన్నమాట.
ఇక్కడ చిత్రంలో చూస్తాండారా లేపాక్షి బసవయ్య. మరి విజయనగర రాజులు అంటే మనకు ఎవరు గుర్తుకు రావాలి? శ్రీకృష్ణదేవరాయలు గుర్తుకొస్తారా? శ్రీకృష్ణదేవరాయలు కూడా విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి. ఈ విజయనగర రాజులందరూ తమ యొక్క పరిపాలనా కాలంలో ఈ లేపాక్షి ప్రదేశంలో ఎన్నో ఆలయాలు కట్టించారు, ఎన్నో కట్టడాలు కూడా నిర్మించారు. మరి మనము లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడే మొట్టమొదటిగా మనకు ఏకశిలా నంది విగ్రహం కనిపిస్తుంది. ఏకశిలా నంది విగ్రహం అంటే ఒకే రాతితో నిర్మించబడినటువంటి నంది విగ్రహం. ఇది ఠీవిగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. చూడండి, సాదాసీదా అయినటువంటి నంది విగ్రహం కాదు. ఈ నంది విగ్రహము ఏకశిలా నంది విగ్రహం. సిమెంట్తో తయారు చేసింది కాదు, రాతితో చేసినటువంటి విగ్రహం. ఇది ఎంతో ఠీవిగా ఉంటుంది. వచ్చే పర్యాటకులకందరికీ భక్తులారా రండి అన్నట్లుగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా కనిపిస్తుంది ఆ లేపాక్షిలో ఉన్నటువంటి బసవయ్య. దీనిని లేపాక్షి బసవయ్య అంటారు. ఇది సుమారుగా 8.1 మీటర్ల పొడవు ఉంది. అంటే చూడండి ఎంత పొడవు ఉందో, 8 మీటర్ల కంటే ఎక్కువ ఉంది పొడవు. 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ బసవయ్య మెడలో పూసల హారాలు, గంటలు ఉంటాయి. బసవయ్య విగ్రహం రెక్కించిన చెవులతో లేచి ఉరకబోవడానికి కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమలో ఉంటుంది. చూసారా ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం ఎలా ఉంటుంది? వచ్చినటువంటి భక్తులకు ఆనందంతో ఆహ్వానం పలుకుతున్నట్లు రెక్కించిన చెవులతో, అంటే చెవులు ఇట్లా పైకి లేచి ఉరకబోవడానికి సిద్ధం చేసుకున్నటువంటి సరిచేసుకుంటున్నటువంటి భంగిమతో, అంటే కాళ్ళను ఇంకా లేయబోయే ఎద్దు ఎలా లేస్తూ కాళ్ళను సరిచేసుకుంటుందో ఆ భంగిమలో చెక్కబడింది ఈ లేపాక్షి బసవయ్య. మెడలో గల హారంలో వేలాడే 2 గరుడ పక్షులు. చూడండి, పూసల దండలున్నాయా? లేపాక్షి బసవయ్యకు మెడలో పూసల దండలున్నాయి, పూసల హారాలున్నాయి. అదేవిధంగా పూసల హారాలతో పాటు వేలాడే 2 గరుడ పక్షులున్నాయి. హారములో వేలాడే 2 గరుడ పక్షులు, గరుత్మంతులున్నాయి. వాటి ముక్కున వేలాడే ఏనుగులున్నాయి. చూడండి, నంది విగ్రహం మెడలో పూల యొక్క హారాలు, ఆ పూసల హారాల్లోనే 2 గరుడ పక్షులు, ఆ 2 గరుడ పక్షుల ముక్కుకు వేలాడుతున్నటువంటి ఏనుగులు. ఇది ఆనాటి శిల్పుల అద్భుత శిల్ప సౌందర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. చూడండి, ఎక్కడ కానీ ఇలాంటి నంది విగ్రహం మీకు కనిపించదు. ఎప్పుడైనా లేపాక్షికి వెళితే నంది విగ్రహాన్ని పరిశీలించండి. నంది విగ్రహం యొక్క ఆకారాన్ని చూస్తే మనల్ని ఆహ్వానిస్తున్నట్లు, లేచి పరిగెట్టడానికి సిద్ధం చేసుకుంటున్నటువంటి కాళ్ళతో ఉన్నటువంటి ఆ నంది విగ్రహాన్ని చూడండి. మెడలో ఉన్నటువంటి పూసల దండ చూడండి, పూసల దండలోనే 2 గరుడ పక్షులు చూడండి. గరుడ పక్షుల యొక్క ముక్కులో 2 ఏనుగులు ఉంటాయి. వాటిని కూడా చూచి తరించండి. ఇంతటి అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యము మనం చూసి తరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము లేపాక్షి. మరి ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవనను ఉద్దేశించి రాసిన గేయం. ప్రముఖమైనటువంటి కవి అడవి బాపిరాజు గారు లేపాక్షిని సందర్శించాడు. లేపాక్షిని సందర్శించిన తర్వాత అతడు లేపాక్షిలో ఉన్నటువంటి ఆ బసవనను, ఆ నంది విగ్రహాన్ని చూసి ఒక గేయం రాశాడు. ఆ గేయము అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా, లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా, కైలాస శిఖరిలా కదలి రావయ్యా, కైలాస శిఖరిలా కదలి రావయ్యా అని ఒక గేయం రాశాడు. అత్యంత అద్భుతమైనటువంటి గేయము అడవి బాపిరాజుతో రచింపబడినటువంటిది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. చూడండి, ఈ విగ్రహానికి మనకు మొట్టమొదట లేపాక్షి నగరంలోనికి ప్రవేశించేటప్పుడే మనకు లేపాక్షిలో ఉన్నటువంటి నంది విగ్రహం కనిపిస్తుంది. తర్వాత మధ్యయుగం కాలం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది.
వీరభద్రస్వామి ఆలయం ఎప్పటిది? మధ్యయుగం నాటిది. దీనినే లేపాక్షి ఆలయం అంటారు. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. శివకేశవులకు భేదం లేదని చెబుతూ శివకేశవులను ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. చూసారా, ఇది ఆధ్యాత్మిక ఆలయం. ఆ విధంగా ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది లేపాక్షి ఆలయం. ఇందులో శివుడు కేశవుడు వాళ్ళిద్దరికీ భేదం లేదని చెబుతూ శివునికి కేశవునికి ఎదురెదురుగానే ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక్కడ వెలసిన మూల విరాట్టు వీరభద్రుడు. ఇక్కడ గుడిలో వెలిసినటువంటి మూల విరాట్ ఎవరు? వీరభద్రస్వామి. ఇదే ఆలయంలో స్తంభం పైన దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఈ లేపాక్షి ఆలయంలో స్తంభం పైన ఎవరుంటారు? దుర్గామాత యొక్క విగ్రహం ఉంటుంది. గణపతి, నాగేంద్రుని పెద్ద రాతి విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. చూసారా, నేను కూడా లేపాక్షి వెళ్ళాను. ఈ రాతి విగ్రహాలన్నీ సందర్శించాను. అత్యంత కళా దృష్టితో చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ దుర్గాదేవి ఆలయ స్తంభం పైన ఉంది. గణపతి దేవుని, నాగేంద్రుని పెద్ద పెద్ద రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. లేపాక్షి ఆలయంలో రాతి పలకలు, స్తంభాలు, రాతి దూలాలు ఒకటేమిటి, ప్రతి అణువు అత్యద్భుతంగా నాటి శిల్పులు తీర్చిదిద్దారు. చూసారా, ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం, అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యము. మనము ప్రతి ఒక్కటి చూసి ఆశ్చర్యపోవలసినటువంటి ప్రదేశం ఇది. గోడలు, పైకప్పులపై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి కళాకారుల కళా నైపుణ్యానికి దర్పణం పడుతున్నాయి. చూసారా, గోడలపైన, పైకప్పులపైన కూడా వర్ణ చిత్రాలు చిత్రించారు ఆనాటి చిత్రకళాకారులు. వారి యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనం ఈ చిత్రాలన్నమాట. ఆలయంలో చిత్రించిన రామాయణం, మహాభారతం, శివపురాణం, శివపార్వతుల కళ్యాణం, దశావతారాలు మొదలైన చిత్రాలు చూసి తీరవలసిందే. చూడండి, ఆలయంలో రామాయణాన్ని చిత్రించారు, మహాభారతం, శివపురాణం, శివపార్వతుల కళ్యాణం, దశావతారాలు, ఇలాంటి చిత్రాలు ఎన్నో అక్కడ చిత్రించడం జరిగింది. ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించిందే. ఇక్కడ సిమెంట్తో తయారు చేసిన విగ్రహాలు ఒక్కటి కూడా లేవు. ప్రతి నిర్మాణము రాతితో నిర్మించారు. వ్రేలాడే రాతి స్తంభం ఇక్కడ మరొక ప్రత్యేకత. చూడండి, లేపాక్షికి వెళితే రాతి స్తంభం యొక్క ప్రత్యేకత చూడాలి. అది వ్రేలాడే రాతి స్తంభం. ఎక్కడైనా కింద ఆధారం లేకుండా వ్రేలాడుతుందా? మరి లేపాక్షిలో అటువంటి ఏర్పాటు చేశారు మన యొక్క శిల్పులు. లేపాక్షి చూడదగిన చారిత్రక ప్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తోంది. చూసారా, మీరు కూడా సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా లేపాక్షి వెళ్ళండి. లేపాక్షి బసవయ్యను చూడండి. అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదను ఆనందించి తరించండి. మరి అడవి బాపిరాజు గారిచే రచింపబడినటువంటి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య గేయాన్ని విందామా? ఇది ఒక గేయం. దీన్ని మాత్రా ఛందస్సులో పాడుకోవడానికి వీలుగా రచింపబడినది కాబట్టి పాడుకుందామా? చూడండి పిల్లలు. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య. హూంకరించిన దశలు ఊగిపోయేను, హూంకరించిన దశలు ఊగిపోయేను. కురముతో దువ్వితే కులగిరిలే వణికేను, కురముతో దువ్వితే కులగురిలే వణికేను. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య. ఆకాశ గంగకై అర్రెత్తి చూస్తేను, ఆకాశ గంగకై అర్రెత్తి చూస్తేను. పొంగేటి పాల్కడలి గంగలోడాడేను, పొంగేటి పాల్కడలి గంగడోలాడేను. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య.
నంది పర్వత జాత నవ పినాకిని జలము, నంది పర్వత జాత నవ పినాకిని జలము, నీ స్నాన సంపర్శ నిలువునా పొలకించే, నీ స్నాన సంస్పర్శ నిలువునా పొలకించెలే పాక్షి బసవయ్య లేచిరావయ్యా, లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలి రావయ్యా. ఒంగోలు భూమిలో పెనుగొండ సీమలో, ఒంగోలు భూమిలో పెనుగొండ సీమలో, వీవంశమీనాడు నిలచింది గర్వాన, వీవంశమీనాడు నిలిచింది గర్వాన. ఒంగోలు భూమిలో పెనుగొండ సీమలో, వీవంశమీనాడు నిలిచింది గర్వాన, లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా, కైలాస శిఖరిలా కదలి రావయ్యా, లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలి రావయ్యా. పిల్లలు విన్నారు కదా, మీరు కూడా ఈ లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అన్న గేయాన్ని రాగయుక్తంగా పాడి అభినయంతో పాడాలని మరీ కోరుతున్నాను.